ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము కీర్తనలు 12వ అధ్యాయం చదువుకుందాము. కీర్తనలు 12వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాము. యెహోవా నన్ను రక్షింపుము, భక్తిగలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులల్లో నుండకుండా గతించిపోయిరి. అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు కలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయుము. మా నాలుక చేత మేము సాధించెదము. మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారనుకొందురు. బాధపడు వారికి చేయబడిన బలాత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచెదను. రక్షణను కోరుకొను వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కడిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కుల తిరుగులాడుదురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.